హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో హౌ యూ పీపుల్ డూయింగ్? సో ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటాను. సో మోర్టల్ కాంబాట్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. ట్రైలర్ స్టార్ట్స్ నౌ. ఓకే, ట్రైలర్ స్టార్ట్ అయిపోయింది. ఒకరు హీరో ఎలా అవుతారో తెలుసా? ఓకే, హీరోనే డైలాగ్ చేస్తున్నాడు హీరో ఎట్లా అవుతారని. తలరాత వల్ల కాదు, ఓకే, నాట్ ఆఫ్ ద ఫేట్. పుట్టుక వల్ల వచ్చేది కూడా కాదు. ఓకే, బై బర్త్ కూడా కాదా? గొప్పగా ఎదగాలన్న తపన ఉంటే జానీ కేజ్ నువ్వు మోర్టల్ కాంబాట్ పోటీకి ఎన్నుకోబడ్డావు. అప్పుడు తెలుస్తుంది ఇంతకాలం ఆ హీరో. సో మన హీరో అయితే నిజంగా హీరో ఇందులో. సో హీరో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో ఆ హీరోని మన ఒక వ్యక్తి అయితే వచ్చేసి కలిసి నువ్వు మోర్టల్ కాంబాట్కి అయితే ఎన్నుకోబడ్డావు అని చెప్పేసి చెప్తున్నాడు. సో లెట్స్ సీ తను ఒప్పుకుంటాడా లేదా, నేను హీరోగా చేసుకుంటున్నా కదా సో హీరోగానే ఉంటానని చెప్పేసి. నీలోనే ఉన్నాడని. ఓకే అమ్మాయిని ఓకే, తనైతే ఒప్పుకున్నాడు. తనైతే ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు అనుకుంటా. సో ట్రైనింగ్లో అమ్మాయి అయితే ట్రైనింగ్ ఇస్తుంది తనకి. కొట్టానన్న బ్యాడ్ నేమ్ నాకు వద్దు. పర్లేదులే, నువ్వు కొట్టలేవు. ఓకే, మన హీరో పంచ్ డైలాగ్ అయితే వేస్తున్నాడు. సో అమ్మాయిని కొట్టిన బ్యాడ్ హ్యాబిట్ అయితే నాకు వద్దు అని చెప్పేసి. సో ఇది మన వెంకీ మామయ్య అయితే బాగుంటుంది. సో ఏదో సినిమాలో కూడా ఉంది, సైంధవ్ సినిమా అనుకుంటా. సో ఆ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది ఇది. సో ఆ డైలాగ్ రిఫరెన్స్ అయితే బాగుంది దీంట్లో. నన్ను వెనక్కి పంపించు, వెంటనే పంపించు. దెబ్బకు మన హీరో అయితే భయపడ్డాడు. నన్ను ఎలక్కి అయితే పంపించు, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. సో ఇవన్నీ నాతో కాదంటున్నాడు. ఈ టోర్నమెంట్ రూల్స్ చాలా సింపుల్. మా తలరాతలు మా సైన్యం సంఖ్యను బట్టి నిర్ణయించబడవు. సో మోర్టల్ కాంబాట్ ఏంటంటే ఒక టోర్నమెంట్స్ అయితే పెడతా ఉంటుంది. సో టోర్నమెంట్లో మన హీరో పాల్గొనాలి. సింపుల్ రూల్స్ ఉంటాయంట. మరి ఏందో జస్ట్ చచ్చిపోవడమేనా సింపుల్ రూల్స్? దాన్ని నిర్ణయించేది పోరాటంలోనే. ఓకే, నేనేమి మహావీరుణ్ణి కాదు. వీరుడు కాదు. సో మన హీరో అయితే మహావీరుడు కాదు యాజ్ యూజువల్లీ. సో సినిమాలో హీరోగా అయితే చేస్తూ ఉంటాడు. ఛాంపియన్ని కాదు. మీలో కొన్ని రాతలు మార్చేసే పోరాటం ఇది. సో హీరోకి గురువు అయితే మంచి మోటివేషన్ అయితే ఇస్తున్నాడు. సో ఈ లోకం తర్వాతనే నువ్వు మార్చగల అని చెప్పేసి అంటున్నాడు. ఈ భూలోకం నా సొంతం అవుతుంది. ఓహో, వీళ్ళనైతే చాలా గట్టిగా ఉన్నాడు. ఈ భూలోకాన్ని మొత్తాన్ని ఆక్రమించేసుకోవాలి, తన గుప్పెట్లో పెట్టుకోవాలనేది అనుకుంటున్నాడు. చూద్దాం. కాబట్టి కలిసి పోరాటమే మనకున్న అవకాశం. తప్పదండి. సో ఫస్ట్ పార్ట్ లో అయితే ఐరన్ హ్యాండ్స్ అయితే అతను ఉన్నాడు కదా. సో ఫస్ట్ పార్ట్ లో తన స్టోరీ కొంచెం లిటిల్ బిట్ బాగుంటది. తన చేతులు వెళ్ళిపోతాయి. సో తర్వాత మోర్టల్ కాంబాట్కి ఎంచుకున్నారు కాబట్టి సో వాళ్ళకు సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే వస్తాయి. సో తనకి ఐరన్ రాడ్స్ లెక్క సో చేతులు అయితే వస్తాయి అన్నట్టు. జానీ కేజ్, ఇప్పుడు నువ్వు మాలో ఒక్కడివైపోయావు. మీ నిరీక్షణ ఇంతటితో ముగుస్తుంది. ఓకే, సో జానీ కేజ్ అయితే వాళ్ళలో ఒకడైతే అయిపోయిండు. సో ఆల్మోస్ట్ ఆల్ ట్రైనింగ్ అయితే తీసుకున్నట్టున్నాడు. సో చూద్దాం. దమ్ముంటే కాసుకో. పంచ్ డైలాగ్ అమ్మో, దమ్ముంటే కాసుకో. ఖచ్చితంగా చేస్తాడు. జానీ ఖచ్చితంగా చస్తాడంట. కేవలం మీ థియేటర్లలో. పర్లేదు, జానీ కేజ్ చాలా బాగానైతే స్టంట్స్ అయితే చేస్తున్నాడు మరి. ఓకే,
సో, ట్రైలర్ అయితే చాలా బావుంది. సో, ట్రైలర్‌కి పెట్టాల్సిందంటూ ఏం లేదు. సో, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న హీరోస్ ఉన్నారు. సో, దాంట్లో మన హీరో అయితే ఒకరు. సో, హీరోకి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చాయా? లేదంటే తన యాక్టింగ్ స్కిల్‌తోనే మొత్తం సినిమా మొత్తం నడిపిస్తాడా అన్నది సినిమాలోనే చూడాలి. సో, ట్రైలర్ అయితే చాలా బావుంది. యాజ్ యూజువల్ 'మోర్టల్ కాంబాట్ 1' లాగానే. సో, 'మోర్టల్ కాంబాట్ 1'లో హీరో వేరే ఉండే. సో, ఆ హీరో దీంట్లో రిటర్న్ ఇస్తాడా? లేదంటే సో, మన కొత్త హీరోనే ఇంకొకడినే తనే ఉంటాడా? అన్నదైతే చూడాలి. ప్రస్తుతానికైతే 'జానీ కేజ్‌నైతే హీరోగా చూపిస్తున్నారు. సో, పర్లేదు. సినిమా ట్రైలర్ అయితే చాలా బావుంది. ఓకే. సో, పూర్తి మూవీ వచ్చినప్పుడైతే ఇంకా బావుంటది. సో, ఇలాంటి సినిమాలు ఏవైనా సరే ఆహ్, థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బావుంటాయి. సో, హోప్ దిస్ ఈస్ ద 'మోర్టల్ కాంబాట్' ట్రైలర్ రివ్యూ. సో, ఇలాంటి కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే సో, డూ సబ్‌స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.